తెలంగాణ రాష్ట్రంలో మే 13 నాడు పోలింగ్ ముగుస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి మధ్యలో ఆగిపోయిన బదిలీలు పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి జూన్ 12లోగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. దాంతోపాటు బళ్ళు ప్రారంభం నాటికే అన్ని పాఠశాలల్లో సర్వీస్ పర్సన్ ఉండే రకంగా, పాఠశాలలో ఎక్కడైతే కొరత ఉందో ఆ కొరత ఉన్న దగ్గర తాత్కాలిక ఉపాధ్యాయులు నియమించే రకంగా, అదనపు ఉపాధ్యాయులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు సర్దుబాటు చేసే రకంగా అన్ని చర్యలు కూడా జూన్ 12 నాటికే విధించాలి. ఇప్పటికీ ఈక్యువేర్లో చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి సరెండర్ లీవ్లు కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, ముఖ్యంగా ఏపీజీఎల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇంకా ఇతరత్ర పిఆర్స్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ మే 31లోగా మొత్తం ఈక్యువేర్ పెండింగ్ బిల్స్ని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. మధ్యాహ్న భోజనానికి సంబంధించింది గుడ్డు రేటు 5 పెంచారు, కానీ ఇప్పుడు 6 రూపాయల పైన బయట రేటు ఉంది. ఆ ప్రకారం మధ్యాహ్న భోజన రేటు పెంచాలి. పెంచడమే కాకుండా ఆ బిల్లుల చెల్లింపు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల 5-6 తారీఖు లోపునే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు కానీ లేదా ఇతర బిల్లులు కానీ మొత్తం చెల్లించే రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ పద్ధతిలో చేయాలి. పాఠశాలకు ఇచ్చే గ్రాంటును కూడా, కరెంటు బిల్లులు ఇవన్నీ పెరిగిపోయినాయి. ఉచిత కరెంట్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, కానీ అది ఆచరణలో ఇప్పటి వరకు అమలు కావట్లేదు. వెంటనే ఉచిత కరెంట్ అయితే ఆ బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లిస్తూ ఉండాలి, లేదా ఇతర పద్ధతి ఏ పద్ధతి ఒక పద్ధతి అది పాటించాలి. రెండవది, అవసరమైన స్టేషనరీ గ్రాంట్ కూడా, నిర్వహణ గ్రాంట్ కూడా పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి విడుదల చేసి జూన్ 12 నాటికి విడుదలైతే జూన్ 12 నుంచే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 317 జీవో ద్వారా భార్యాభర్తలు వేరువేరు జిల్లాలకు వెళ్ళారు. కొంతమంది సొంత జిల్లా నుంచి ఇతర జిల్లాలకు పోల్చిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ సమస్య పరిష్కారం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా మే 13 తర్వాత వెంటనే సమావేశమై తమ సిఫారసుల్ని ప్రభుత్వానికి పంపి వాళ్ళ సమస్యను కూడా జూన్ 12లోగా పరిష్కారం అయ్యేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రధానంగా విద్యార్థుల పెంపు కొరకు ప్రత్యేకమైన చర్యలు రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల వాళ్ళు పాల్గొనాలి. నాకు ఒక అనుమానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేను ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, కానీ అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ఉందనేది ప్రజలకు తెలుసో తెలియదో అనేది నాకు అనుమానం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది, మీ పిల్లల్ని ఉచితంగా ప్రభుత్వ పాఠశాల చదివించుకోండి అనే ఒక యాడుని రేపు జూన్ 1 వారంలో అన్ని పత్రికలు వచ్చినట్టు ఇస్తే మంచిదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేస్తుంది. దాంతోపాటు బడీడు పిల్లల దగ్గరికి వెళ్ళి బడిలో పిల్లలు చేసే రకంగా ఉపాధ్యాయుల్ని మోటివేట్ చేయాలి. అన్ని స్థాయిల అధికారులు, డైరెక్టర్ నుంచి మొదలుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, నోడల్ అధికారులు అందరూ కూడా జూన్ 1 వారం నుంచే పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ బడుల్లో చదువుకోండి, తద్వారా ప్రభుత్వ బడులు బలోపేతం చేసుకోండి అని చెప్పి ఒక నినాదం కూడా ఇవ్వాలని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కనీస అవసరాలు పాఠశాల తీరుస్తున్నట్టు నా దృష్టిలో ఉంది. ఆ పనులను కూడా పాఠశాల ప్రారంభం నాటికే పూర్తి చేయాలి. తర్వాత దుస్తులు కానీ పుస్తకాల పంపిణీ కూడా జూన్ 12 వరకే పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయండి, చర్యలు తీసుకోండి. వచ్చే విద్యా సంవత్సరాన్ని మంచి స్థాయిలో ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అందుకు చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను.